ఎంతటి తీసుమారుగా సరే అడవిలో మంచిగా తయారైందంటే దాని మైకంలో పోతారు తమ్ములారా. మోహిన్ రూపము తాను వేసుకొని నువ్వు ఆటలాడి మంటను అన్నా సిద్ధమయ్యా. మైకం లోపలికి వస్తాడు అంటావు, ఎంతటోడైనా సరే వస్తాడు అంటావు, వస్తాడా అంటావు. భగవంతుడు ఆయన అటువంటి అమ్మవారు అటువంటి భగవంతుడు సంగమయ్య చెప్పిన విధంగా అటువంటి విష్ణుదేవుడు విన్నడైనా లోపల కారణ మధ్యమున అటువంటి విష్ణుదేవుడు అన్న మాట విన్నారు. భగవంతుడు వచ్చిన బాబగారు దుచ్చన్న దుర్మార్గుడి దగ్గర వచ్చి ఈరమాల ఎంత చూసినా కానీ వారి దగ్గరకు వస్తలేదన్న భగవంతుడు విష్ణుదేవుడు మోహిన్ రూపం అవతారం వేసేయాలి. చీర కట్టుకున్న సిగల పూలు పెట్టుకొని ఎట్లా నన్న వేసి విని నా మైకంలోకి తెచ్చుకోవాలనుకోని అవయ్యో పిల్లగా పిల్లగా పాట పాడిన కానీ తన దగ్గర కొత్తలేడు. ఏమి చేతు ఎట్లా చేద్దామనుకోని భగవంతుడు విష్ణుదేవుడు ఆలోచన చేసినాడు. ఆలోచన చేసుకొని భగవంతుడు ఈరన్నాచుడైనా భగవంతుడు ఈరన్నాచుడు వీరిని ఎట్లా చేసి వీరికెళ్ళి మరణం చేసి కుప్ప గుల్పాలనుకోని దేవదేవుడు వీరన్న దేవుల భగవంతుడు విష్ణుదేవుడు మరి అవతారం వేసినాడు దేవుడే. అవతారం వేసుకొని భగవంతుడు ఘోర ఘోర యుద్ధం చేసే అన్న అన్న అలా చేస్తున్నాడు.
గల భగవంతుడు ఎందుకో అటువంటి మహేంద్రపురి పట్టణం లోపల అన్నకు కంటి చెవులు ఆరబెట్టానయ్యా తమ్ముడా రెండో పడికి లోపల రెండో మధ్యమున ఏది ఆపద చేయమి తప్పద పాలివాడు కొట్టిన పగవాడు కొట్టిన దేవుడు భగవంతుడు తమ్ముడు జాలన లేకుండా తమ్ముడు దగ్గర వచ్చినాడు మన్ను కోసం పోయి వచ్చినావు ఇక్కడనే ఊరిపోతున్నావు వాడివాడు నిన్ను కొట్టేవాడి పానము తీసు పగవాడు నిన్ను కొట్టేవాడి గుండెలకు బాణాలు గుర్తుదనుకోని ఏమైంది తమ్ముడా ఇక్కడనే కుప్పగూలిపోయేటట్టు ఏమైందిరా నన్ను కొట్టలేడు పగవాడు నన్ను కొట్టలేడు అన్నా నన్ను కొట్టలేడు పగవాడు నన్ను కొట్టలేడు కానీ పుల్లటి మట్టి కోసం పూజేవాళ్ళు చాపు తీసుకొని పోయినప్పుడు నాకు ఇక్కడ పుల్లటి మట్టి దొరకలేదు వదినమ్మకు పుల్లటి మట్టి అంటే ఇష్టం కాబట్టి మా వదినమ్మ దగ్గర పూజ వెళ్తే ఆమె తీసుకొని తింటది అనుకున్నాను అన్నా దేవలోకంలో ముగ్గురు త్రిమూర్తులు కలిసారు ముగ్గురు త్రిమూర్తులు కలిసి విష్ణుదేవుడు వారు ఆ రూపం ఎత్తుకొచ్చి నన్ను ఎండకెళ్ళి గుద్దిండు ఎండకెళ్ళి గుద్ది నేను ఇక్కడ పడ్డా అన్నా ముగ్గురు త్రిమూర్తులు అందరు దేవాల దేవతలు అందరు కలిసి కూడా నన్ను కథం చేసినట్టు తమ్ముడా వీరన్న వచ్చుడా దేవాల దేవతలు అందరు కలిసి కూడా నిన్ను అంత మార్చినట్టు నిన్ను అంత మార్చిన దేవాల దేవతలు నేను ఊకించి పెట్టబోను నా తమ్ముడు వర్ణమైన కాలం గురించి కూడా ఎవరికి తెలియవద్దని పోని భగవంతుడు ఈరన్న పరిధి లోపల కారణ మధ్యమున గంధం గంటలు పెట్టి అడవి లోపల నే కాష్టం చేద్దామనుకోని కొన్ని కాష్టం మీద భగవంతుడు పండ పెడతాయి ఉన్నాడు దేవుడే భగవంతుడు అయ్యయ్య నాయి తమ్మి నా తమ్ముడు
మరణం చేసి తమ్ముడా నిన్ను మరణం చేసిన కానీ నేను ఊక ఇచ్చి పెట్టుకోను తమ్ముడో. తమ్ముని కాష్టం మీద ప్రమాణం చేసిండు. అయ్యో నా తమ్ముడా ఈరన్న గనుక నిన్ను మరణం చేసినవా నీ దేవాల దేవతలు నేను ఊక ఇచ్చి పెట్టబోను. వాళ్ళందరినీ కూడా నా కంటి ముంగల్నే నేను వాడిని కథం చేస్తానా తమ్ముడా చేస్తానంటే అని భగవంతుడు ఈరన్న గజకుడు ఎంతకు మళ్ళీ మహేంద్రపూరి పట్టణం వచ్చాడు. అమ్మవారు లీలావతి దగ్గరికి వచ్చి లీలావతి ఎన్నికొండకైనా అటువంటి మహేంద్రపురి పట్టణం లోపల నువ్వు రాజు భార్య ఉన్నావు, దేశం దేవుని భార్య ఉన్నావు, 7 లోగుల 8 లోగుల నువ్వు ఉండాలంటే 7 లోగుల 8 లోగుల అమ్మవారి లీలావతిని పెట్టిండు భగవంతుడు. మహేంద్రపురి పట్టణం ఏలేవా రాజు వీరన్న గజకుడు ఆరన్న పరివి లోపల కారణ మధ్య ఉన్న కన్య కౌల పుట్ట దగ్గరికి వచ్చినాడు దేవుడే. మధ్యమున కన్య కౌల పుట్ట దగ్గరికి వచ్చిండు భగవంతుడు. ఒంటి కాలు బాపతి పట్టుకొని బాపతి పట్టుకొని ఓం బ్రహ్మదేవాయ నమః అంటాని బ్రహ్మదేవ నమః అంటాని ఘోరమైన తపదు అంటే బ్రహ్మదేవాయ నమః దాని ఘోరమైన తపస్సు పట్టినప్పుడు ఎన్నికొండ కైలాసం లోపల బ్రహ్మదేవునికి బాధ అయ్యింది. దిగ ఊరికొచ్చి బ్రహ్మదేవుడు దంగమయ్య దగ్గరికి వచ్చి ఉన్నాడే. శంకర దంగమయ్య ఒకవేళ ఆరిన పని లోపల పాపగారి దుచ్చన్న దుర్మార్గుడు వాడు మహేంద్రపురి పట్టణమే రాక్షస బ్రహ్మదేవాయ నమః అంటూ నా పేరు మీద ఘోరమైన తపస్సు పట్టిండు. ఘోరమైన తపస్సు పట్టిన వాడు నా భక్తులు అయి ఉండొచ్చు. నా భక్తులకు నేను కోరుకున్న విధానం కుదరలేకుంది కానీ అడిగిన విధానం కుదరలేకుంది కానీ తమ్ముడా బ్రహ్మదేవా అరే తమ్మి బ్రహ్మదేవా వాడు నీ భక్తుడు ఉండొచ్చు, వాడు నీ శత్రుడు ఉండొచ్చు కానీ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ఉలగని ఒకవేళ ఉలగ వాళ్ళు నువ్వు కోరుకున్న విధానం కుదరలేకుంది అభిన విధానం అనుకోలేకుంది. దచ్చన్న బాబు గారి దుచ్చన్న దుర్మార్గుడు ఉన్నాడు. మీరు నొల్లి పెట్టిరంటే నేను కథ బంద్ చేస్తా, ఎక్కువసేపు నొల్లి పెట్టిరంటే నేను కథ బంద్ చేస్తా, అక్షలు తలేస్తా, ముగిస్తా. తమ్ముడా బ్రహ్మదేవ వాడు దచ్చన్న బాబు గారి దుచ్చన్న దుర్మార్గుడు రాక్షస కులం ఉన్నది వాడిని గాంధీ రాక్షస కులం ఉన్నది. వాడు నీ భక్తుడు కావచ్చు కానీ వానికి కోరుకున్న విధానం కొడుకు లేకుండా ఇచ్చేటప్పుడు అడిగిన విధానం అరవ లేకుండా ఇచ్చేటప్పుడు వానికి నువ్వు ఆలోచన చేసి తమ్మి వానికి ఆలోచన చేసి నువ్వు నీ